మకర రాశి వారికి అక్టోబర్ 16వ తేదీ గురువారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే, అలాగే రేపటి రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అన్ని పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో మీరు వినడానికి ప్రయత్నం చేయండి. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. రేపటి రోజున తప్పకుండా మీకు అంటే ఒక గాలి చలనం లాంటిదండి. కనిపించదు కానీ తాకుతుందన్నమాట. గాలి మారినప్పుడు మీకు చెట్లు ఆకులు వణుకుతాయి కదా, అలాగే ఆకాశం నిశ్శబ్దంగా కూడా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో ఒక ప్రత్యేకంగా జరగబోతుందండి. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు ఉదయం మొదలై అప్పటి నుంచి ఆ యొక్క మార్పు అనేది మీ యొక్క పాదాలు మృదువుగా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత గొప్పగా రేపటి రోజున మీకు తప్పకుండా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా విశ్వం తన పనిని తాను ప్రారంభిస్తుంది. మీరు ఏదైనా సరే పని మొదలు పెట్టే ముందు ఎక్కడో ఒక చిన్న సంకేతం, ఒక మాట, ఒక చూపు, ఒక ఆలోచన మీ మనసును తప్పకుండా తాకుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా స్వతంత్ర ప్రపంచంగా ఉంటారనమాట. అంటే కొత్తదనాన్ని సృష్టించాలనే ఆరాటంతో జీవిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వారి మనసు అనేది ఒక ప్రవాహంలా ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటుందండి. వారు ఇతరులను చూసే సత్యాన్ని కాదు, ఇంకా ఎవరు చూడనటువంటి దారిని గమనిస్తూ ఉంటారనమాట. అందుకే వీరిని చాలామంది అర్థం చేసుకోలేరని కూడా చెప్పుకోవచ్చు. వీరి యొక్క ప్రశాంతంగా ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల గాలివానలా ఉంటుందన్నమాట వీరి మనసు అనేది. ప్రతి ఆలోచనలో ఒక విరుద్ధత ఉంటుంది. ప్రతి నిర్ణయంలో ఒక సందేశం వారిని బలవంతుల్ని చేయడానికి చూస్తుందన్నమాట. ఎందుకంటే వారు నిజంగా వెతుక్కొని తేల్చుకునే రకం అని చెప్పుకోవచ్చు. నిజమని తేల్చుకునే రకమని చెప్పాలన్నమాట. ఈ యొక్క రాశివారి మనసులో బలంగా ఉన్న బయటకు మాత్రం చాలా కూల్గా ఉంటారండి. ఎప్పుడు కూడా ఏది అంటే ఇంకా మనకు చాలా మనశ్శాంతిగా కనిపిస్తూ ఉంటారనమాట. వీరి ప్రేమ గాలిలా ఉంటుంది, కనిపించదు కానీ ప్రతి క్షణం వారిని ఇంప్రెస్ చేస్తూనే ఉంటుందన్నమాట. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా అంటే ఇంట్లోనూ, ఆఫీస్లోనూ, రోడ్డు పైన కానీ ప్రపంచంలో మీకు సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ విశ్వం అంతర్గతంగా మీకోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుందని కూడా చెప్పుకోవాలన్నమాట. ఆ సమయం వచ్చే వరకు మీరు దాన్ని కొన్ని మాటలు, సంఘటనలు గమనిస్తారు. అవి చిన్నగా అనిపించినా అవి పెద్ద సంకేతాలుగా ఉంటాయండి. ఉదాహరణకు మీ ఫోన్ చాలా రోజులుగా ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మీ ఫోన్లో మీకు చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుండి ఒక మెసేజ్ రావచ్చు. లేకపోతే ఒక పాత విషయాన్ని గుర్తు చేస్తే ఏదో ఒక చిత్రం మీ కళ్ళలో పడవచ్చు అనమాట. లేకపోతే మీ మనసు అనేది ఒక్కసారిగా పాత నిర్ణయాలపై సందేహం కలగవచ్చు. ఇది యాదృచ్ఛికం కావు, ఇవి ఆకాశం మీకు ఇచ్చే సూచనలు. ఈరోజు గ్రహస్థితులు చాలా అరుదైనటువంటి సమయాన్ని సృష్టిస్తున్నాయన్నమాట. చంద్రుడు ఈ యొక్క శని గ్రహం మధ్య ఏర్పడే ఆ యొక్క దృష్టి అంటే ఈ యొక్క మకర రాశి వారిపై ప్రభావం పడుతుంది. శని గ్రహం క్రమశిక్షణ మరియు బాధ్యత మరియు పరీక్షలకు సూచకం. ఈ రెండు ఒకదానికి మరొకటి చేసే సమయం మీకు మనసు మరియు బాధ్యతల మధ్య సమతుల్యత పరీక్షించబడే సమయం అని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఒత్తిడులు, సంబంధాల్లో ఉన్న గందరగోళాలు, ఆర్థిక విషయాల్లో అనిశ్చిత అలాగే అంతా కూడా ఒక దిశకు చేరుకున్నాయి. ఇప్పుడు విశ్వం మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతుంది, కానీ ప్రతి మార్పుకు ముందు ఒక తుఫాను వస్తుంది. అది చిన్నదే అయినా చిన్నదనే గమనించదగ్గదే. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీరు ఏదో ఒక అసహజమైన ఆలోచనతో ఉండవచ్చు. ఏదో పూర్తి కాలేదని అనిపిస్తుంది, ఏదో లోపం అనిపిస్తుంది. ఇది వాస్తవానికి అంతర్గతంగా ఒక పిలుపని, సిద్ధమవ్వు, ఏదో రాబోతుంది అని మీకు విశ్వం చెప్పే ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మకర రాశి వారు గమనించే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం, వారికి వచ్చే సంఘటనలు మీకు ముందుగానే తెలుస్తాయండి. ఇతరులలో మార్పులు వచ్చాక గమనిస్తారు, కానీ ఈ యొక్క మకర రాశి వారు మార్పు రాకముందే దాన్ని ఒక సువాసనలా దాన్ని గుర్తిస్తూ ఉంటారు. ఇది మీకు ఈరోజు జరగబోతుంది. మధ్యాహ్నం 3:30 తర్వాత మీ యొక్క మార్పు చుట్టూతో ఉంటుందన్నమాట. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరినైనా మీతో మాట్లాడతారనమాట. ఆ మాటలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది. దాని ఫలితం మీకు రాతి తప్పకుండా గమనిస్తారు. అలాగే యొక్క మకర రాశి వారు సాధారణంగా గమనించే రహస్య భాషలో మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే తెలుసుకోవడం కొంచెం కష్టమే, దానికి మాటలు రావు. కాబట్టి వీరి మనసు అనేది ఎప్పుడు కూడా ఒక పుస్తకంలా ఎంత చదివినా ఇంకా చదివే విధంగా
ఈ యొక్క మకర రాశి వారికి వీరి మనసు అనేది చెప్తూ ఉంటుందన్నమాట. సంకేతాలు మరింత స్పష్టమవుతాయండి. ఆ సమయంలో దగ్గర పడుతున్న కొద్దీ మీ యొక్క మనసులో విచిత్రమైనటువంటి శాంతి లేదా ఆందోళన కూడా కలగవచ్చు. అది సరిగ్గా విశ్వం తన చేతిలో మీకు ఏదో ఒక ప్రత్యేకంగా ఇవ్వబోతుందని తెలుసు. నేను ఎటు వెళుతున్నాను, ఏది నిజం, ఏది సరైన దిశేనా, నాకు ఏం మంచి అవకాశం దొరుకుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా మీ యొక్క మనసులో అయితే తలెత్తుతాయని కూడా చెప్పుకోవచ్చు. అలా ఏంటంటే చాలా ప్రత్యేకంగా ఉంటూ మీ చుట్టూ ఉన్న విషయాలను, మార్పులను మీరు గమనిస్తూ ఉంటారండి. ఈ యొక్క మీకు అంటే మధ్యాహ్నం 3:30 దాటుతుందన్నమాట. అప్పటి వరకు ఉన్నటువంటి చలనం క్రమంగా నిశ్శబ్దంగా మారుతుందన్నమాట. 2 గంటలు 2 నిమిషాలకు ముందుగానే మీకు నిశ్శబ్దం నుంచి అంటే ఏదైనా సరే కురవడానికి మంచి గాలి కాసేపు వస్తుంది కదా, వర్షం కురవడానికి, అలా అనమాట. మీకు ప్రత్యేకంగా మార్పు అని మీరు గమనించాలి. అయితే మీకు ఇవన్నీ కూడా మీకు ముఖ్యంగా విశ్వం మీకు అందించే కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాలు, మీకు అంతర్గతంగా కొన్ని మార్పులు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే బాహ్యంగా కూడా అనేక మార్పులు కలుగుతాయండి. ఆలోచన పద్ధతి మారుతుందన్నమాట. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వ్యక్తులు, అవకాశాలు ఇవన్నీ కూడా ఒక్కసారిగా మారడం తప్పకుండా జరుగుతుంది. మీకు ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత సంబంధాల రూపంలో కూడా కనిపించవచ్చు. ఎవరైనా కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు లేదా మీరు ప్రదేశంలో ఉన్నటువంటి కొత్త చోటికి మీరు ట్రాన్స్ఫర్స్ కూడా అవ్వచ్చు అనమాట. ఈ మార్పులు మొదట కొంచెం కలవరపెట్టినట్లుగా అనిపించవచ్చు, కానీ ఈ యొక్క మకర రాశి వారు ఇప్పుడు స్థిరంగా ఉండడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి మార్పుగా కూడా మీకు ఉండబోతుంది. అయితే మార్పు వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే కనుక మీకు మారినటువంటి గ్రహస్థితి, అలాగే మీకు ఈరోజు ఎదుర్కొనే సంఘటనలు, మీరు గమనాన్ని పరీక్షించే సంఘటనలు కావచ్చు. ఇదంతా కూడా మీకు గ్రహస్థితి వల్ల జరుగుతుందని చెప్పాలి. అయితే దీనివల్ల కలిగే లాభాలు అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంబంధాల్లో స్పష్టత వస్తుంది, ఆర్థికంగా లాభాలు లేదా అవకాశాలు పెరుగుతాయి, మీకు ఆలోచన శక్తి మరింతగా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అవేంటంటే మీరు అసహనానికి గురి కావద్దు, ఏదైనా అవగాహనతో ప్రవర్తించండి. ఏదైనా ఎవరి మాటలైనా మీకు అసహనం చూపించవచ్చు, లేకపోతే చెప్పిన మాటల్లో నిజం లేకపోవచ్చు. ఆ సందర్భాల్లో మీరు మౌనంగా ఉండడమే మీ యొక్క బలం. ఈరోజు సాయంత్రం తప్పకుండా ఈ 3:30 దాటిన తర్వాత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోండి. విశ్వం మీకు తన లెక్కలు సరిచేస్తుంది. కాసేపు వేచి ఉంటే మీరు మరింత అనుకూలతను మీకు ఇస్తుందన్నమాట. ఈరోజు మీరు శనీశ్వరుడు మంచి అనుకూలమైనటువంటి ఆశీస్సులను ఇస్తారండి. దీన్ని మీరు గుర్తుంచుకొని ఓం శం శనీశ్వరాయ నమః అని ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే నల్ల నువ్వులు దేవుడికి అర్పించండి. మీకు మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి మీరు నిద్రకు ముందు కాసేపు ఆలోచించండి. ఉదయం నుండి ఇప్పటి వరకు ఏం జరిగిన సంఘటనలు ఏమున్నాయో అని, అవి చిన్న సంఘటనలా అని గుర్తుంచుకోండి, పెద్దవైనా కూడా గుర్తుంచుకొని భవిష్యత్తులో మీకు ఏదైనా ఉపయోగపడే విధంగా మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. ఒక నిజం విశ్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా మాట్లాడుతూ ఉంటుంది. మాటలు వినగలిగితే దాని ఒక శక్తి కూడా మనకు అన్నీ కూడా అర్థమవుతాయండి. ఇలా మీకు మధ్యాహ్నం వాతావరణం ఒకటే కాదు, మీతో సృష్టి మాట్లాడుతుంది అనేటువంటి విషయం మీకు తప్పకుండా అర్థమవుతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా ఏదైనా సరే అండి, అంటే మనకు ఇన్ని రోజులు ఇది జరగాలి, ఇన్ని రోజులు ఇది జరగకూడదు అనేటువంటి కొన్ని సంఘటనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఎప్పుడు కూడా మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓర్వలేక మీరు ఎప్పుడెప్పుడు బాధపడుతుంటే చూడాలని చెప్పి ఎదురు చూసేటువంటి వ్యక్తులు మీ చుట్టూరా తిరుగుతూనే ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా మనల్ని ఎప్పుడు కూడా నాశనం చేయాలని చెప్పి ఇతరులు మనల్ని చూస్తూ ఉంటారనమాట. అటువంటి వ్యక్తుల మధ్య మనం ఎందుకు ఇలా ఉన్నాము అనేటువంటి ఒక భావన కూడా మీకు తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నరదిష్టికి ఎంత నల్లరాయి అయినా పగలాల్సిందే అని అంటారు కదా. ఈ యొక్క మకర రాశి వారిపై ఎప్పుడు నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. తప్పకుండా మీరు శుక్రవారం కానీ శనివారం కానీ మీరు ఏదైనా సరే నిమ్మకాయతో దిష్టి తీసేసుకోవడం కానీ, లేదంటే కనుక ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఇంకా ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ నామాన్ని జపిస్తూ ఉండండి. ఇంకా ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కూడా జపిస్తూ ఉండండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట.
మీరు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా హనుమాన్ చాలీసా కూడా చదవండి. మీకు ఎప్పుడు కూడా హనుమంతుడు తోడుగా ఉంటాడని కూడా చెప్పుకోవచ్చు. చూశారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.